దూకుడు పెంచిన బండి సంజయ్. బీజేపీలో దూకుడుగా వ్యవహరిస్తా ఉన్న బండి సంజయ్‌కి చెక్ పెట్టడానికి సీనియర్ నేతలు ఆలోచిస్తున్నట్టు గూడా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజుల నుండి గూడా బీజేపీలో సీనియర్ నేతల మధ్య సఖ్యత లోపం వల్లనే బీజేపీ పార్టీ కొంత వైఫల్యానికి గురవుతా ఉన్న నేపథ్యంలో మరోసారి సీనియర్ నేతల మధ్య ఉన్న వ్యత్యాసం తెరపైకొస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్‌కి సంబంధించి విషయం పైన మున్సిపల్ ఎన్నికల్లో తన విజయం సాధించడం కరీంనగర్ సంబంధించిన మేయర్ సీటు బీజేపీ పార్టీ దక్కించుకోవడం, తాను తన యొక్క పవర్‌ని హైదరాబాద్‌కి తీసుకొనొచ్చి అంటే వాళ్ళకక్కడ బీజేపీకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు, కార్పొరేటర్ గెలిచారో వాళ్ళందరిని కూడా ఇటు చార్మినార్ దగ్గరికి తీసుకొచ్చి భాగ్యలక్ష్మి కాడ వాళ్ళు పూజలు చేసి మరి ఇది నా పవర్ అనే విధంగా బండి సంజయ్ తన యొక్క సత్తా చాటిన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షించారు. కానీ బీజేపీ నేతల్లో మాత్రం కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీజేపీ సీనియర్ నేతలు కూడా చాలా మంది అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంత ఆరాటం, ఇంత హడావుడి ఎందుకు చేయాలి బండి సంజయ్? తాను సీనియర్ లీడర్ అయినప్పటికీ ఎంత ఉందాదనంగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళే ప్రశ్నిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు కరీంనగర్ సంబంధించి బీజేపీ వ్యవహారాలలో ఇటు ఈటెల రాజేందర్‌ని అసలుకే జోక్యం చేసుకోవద్దని అధిష్టానం చెప్పడం, ఇటు ఈటెల రాజేందర్ కూడా కొంత అసంతృప్తి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు బండి సంజయ్‌కి, అటు ధర్మపురి అరవింద్‌కు మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో అక్కడ కొంత విభేదాలు వచ్చిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ఈ పరిస్థితి సీనియర్ నేతల వద్ద ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో అది తారస్థాయికి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా అయినా బండి సంజయ్ దూకుడికి కళ్ళెం వేయాల్సిందే అన్నట్టుగా సీనియర్ నేతలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ ఇదే దూకుడుగా వెళ్తే మరి బీజేపీ పార్టీ బండి సంజయ్‌ని మరింతగా నమ్మే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాళ్ళ యొక్క పదవులు కొంత ఇబ్బందిగా ఉండే నేపథ్యంలో అలాంటి దారుణ స్థితికి తీసుకోకుండా మనం కూడా బీజేపీ పార్టీలో ఉన్నాము. మన మనుగడ కూడా ముందుకెళ్ళాలి అంటే బండి సంజయ్‌కి కళ్ళెం వేయాలి అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ పరిస్థితిలో బీజేపీ నేతలంతా కూడా సీనియర్ నేతలు గుసగుసలాడుతా ఉన్నారు. ఇటు వెనుక సైడ్ కూడా అంటే బండి సంజయ్ ఏ విధంగా ముందుకు పోకుండా తన యొక్క నాయకత్వాన్ని ఇటు సెంటర్‌కి సంబంధించిన మినిస్టర్ పదవి ఇచ్చినప్పటికి కూడా రాష్ట్ర రాజకీయాలలో ఎందుకు ఇన్వాల్వ్ అయితా ఉన్నారు? రాష్ట్ర రాజకీయాలలో మేము ఉన్నాం కదా! మాకు అవకాశం ఇవ్వచ్చు కదా! మాకు పదవులు ఇచ్చి ఖచ్చితంగా మాకు బాధ్యత ఇస్తే ఖచ్చితంగా మేము చూసుకుంటాం అన్నట్టుగా ఇటు బీజేపీ సీనియర్ నేతలు చెప్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన కాంచెలి బీజేపీలో సీనియర్ల మధ్య మరింత దూరం పెరుగుతా ఉన్న నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజుల నుండి కూడా బీజేపీలో సీనియర్ల మధ్య అంటే ఏదైతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఒక సీనియర్ వస్తే ఇంకొక సీనియర్ రాకపోవడము, అక్కడ అందరూ కూడా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు గోషామహల్ ఎమ్మెల్యే మాత్రం ఆయన పార్టీకే రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితిగా మనం చూసాము. తనకి అవకాశం కలిగించలేదు అక్కడ బీజేపీ పార్టీ నాకు ఖచ్చితంగా అవకాశం కలిగిస్తుందేమో అన్నట్టుగా అటు రాజా సింగ్ తను ఇటు పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూసాము. ఇట్లా బీజేపీ సీనియర్ నేతల మధ్యనే సఖ్యత లోపించడం వల్ల బీజేపీ పార్టీలో కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ బీజేపీలో నెక్స్ట్ రాజ్యాధికారం తెలంగాణలో బీజేపీ అనే విధంగా సీనియర్ నేతలు ఒకవైపు బహిరంగంగా చెప్తున్నప్పటికి కూడా అంతర్గత విభేదాలతో బీజేపీ పార్టీ మరింత బలహీన పడుతుందేమో అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కోణంలో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కేంద్ర అధిష్టానం కూడా ఇటు కీలక నేతలను కూడా ఇక్కడ కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కీలక నేతలతోని మాట్లాడి ఎవరికి ఏ పదవులు ఇస్తే బాగుంటుంది, ఎట్లా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఇటు ఆ జిహెచ్ఎంసీ కావచ్చు ఏదైతే 3 కార్పొరేటర్లుగా విభజించారో ఖచ్చితంగా బీజేపీ తన యొక్క సత్తా చాటాలి అనే విధంగా మేయర్ సీట్లు గెలవడమే లక్ష్యంగా టార్గెట్‌గా పనిచేస్తా ఉంది. కాకుంటే ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెక్ పెట్టాలి అన్నట్టుగా గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు అధిష్టానం అయితే చూస్తా ఉంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌ను బండి సంజయ్ మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అటు అధిష్టానం ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిచి వాటి యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా ప్రణాళిక చేసినప్పటికి కూడా అక్కడ ఈటెల రాజేందర్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు వాళ్ళిద్దరి విభేదాలు కూడా తీరని పరిస్థితి కనబడతా ఉంది. ఎవరి దారి వారే అన్నట్టుగా వెళ్తా ఉన్న నేపథ్యం అయితే చూస్తా ఉన్నాము. ఈ పరిస్థితులలో మరి బీజేపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అన్నట్టు కూడా ఇటు అధిష్టానం అయితే ప్లాన్ చేస్తా ఉన్న నేపథ్యంలో ఇటు నేతల మధ్య మరి ఈ విధంగా రావడాన్ని మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా ఒక క్వెషన్ మార్క్ అయితే ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ బీజేపీలో బండి సంజయ్ దూకుడికి కళ్ళెం వేయాలని సీనియర్ నేతలు అనుకోవడమే కొంత విచారం అని కూడా ఇక్కడ సీనియర్ నేతలు అయితే చెప్తా ఉన్న నేపథ్యంలో మరి చూడాలి ఏ విధంగా ముందుకెళ్తుంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో
మరి బీజేపీ పార్టీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందనేది కూడా వేచి చూడాల్సిన నేపథ్యం చూస్తా ఉన్నాం.